అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం, ఉత్తరాంధ్రకు మణిహారం లాంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు, గవర్నర్ గారు, ఇలా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పెద్దల అందరి సమక్షంలో కూడా లక్షలాది మంది సాక్షిగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఓపెన్ టాప్ వెహికల్లో ముగ్గురు కూడా ర్యాలీగా చేరుకొని టెర్మినల్ దగ్గరకు వచ్చి అక్కడ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇది అపురూప ఘట్టం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా చిరస్మరణీయ క్షణం. సో చాలామంది ఆ వేదిక మీద నుంచి మాట్లాడే క్షణంలో ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యారు. అందులో పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. సో తాను ఎర్ర బస్సులు కాదు, ఎయిర్ బస్సులు తిరిగే ప్రాంతం ఇదే. ఒకప్పుడే ఇక్కడికి ఎర్ర బస్సులు కూడా రావన్నారు, కానీ ఇప్పుడు ఎయిర్ బస్సులు వస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం విమానాశ్రయం సింహద్వారంలో ఉంది. ఎంతమంది యువతకు ఉద్యోగాల అవకాశాలు రానున్నాయి. ఎంతోమంది యువతకు ఎర్ర బస్సులు తిరిగే ప్రాంతం కొందరు హేళన చేశారు. ఇవాళ కళ్ళు తెరిచి చూడండి, ఎయిర్ బస్సు తిరిగే ప్రాంతంగా మారింది. ఎక్కడా జరగని అభివృద్ధి ఉత్తరాంధ్రలో జరుగుతోంది అని చెప్తూ ఉత్తరాంధ్ర బిడ్డగా, ఎర్రన్నాయుడు గారి వారసుడిగా ఈరోజు నేను గర్వపడుతున్నాను అని ఆయన ఒక రకంగా కాస్త ఉద్వేగంగా, ఎమోషనల్గా మాట్లాడారు. అలాగే నారా లోకేష్ గారు పంచ్ డైలాగులు వేశారు యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద. సో ఎర్ర బస్సు రాని ఊరికే ఎయిర్పోర్ట్ అవసరమా అని కొందరు అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడ ప్రజలను అవమానించిన వారికి ఈరోజు దిమ్మ తిరిగే సమాధానమే ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అని నారా లోకేష్ గారు ఆ వేదిక మీద నుంచి ప్రసంగించారు. ఎయిర్ బస్సు వచ్చింది, ఏకంగా మన నమో వచ్చారు, ఇది ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా అంటూ లోకేష్ ఉత్తేజభరితంగా ప్రసంగించారనమాట. సో స్వాతంత్రం కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు, మన నమో, వికసిత్ భారత్, మన సిబిఎన్ విజన్ కలిసిన రోజు, ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్లే రోజు అని చెప్పుకొచ్చారు. అలాగే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే సాధ్యం, రాష్ట్ర విభజన వల్ల మనం కట్టుబట్టలతో ప్రయాణం ప్రారంభించాం, అలాంటి రాష్ట్రాన్ని ఆదుకుంది మన నమో, దేశం మొత్తానికి నమో అంటే నరేంద్ర మోదీజీ, ఏపీలో నమో అంటే నాయుడు జీ, మోదీజీ అని వాళ్ళిద్దరి గురించి చెప్పుకొచ్చారనమాట. సో అట్లా లోకేష్ గారు ఈ వేదికపై నుంచి ప్రసంగించారు. అలాగే ఇదే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు కూడా కాస్త ఎమోషనల్గా మాట్లాడారు. సో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారిని చాలామంది దూషించారు, అలా దూషించడం నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పారు. 140 కోట్ల మంది ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారు. సో అటువంటి వ్యక్తిని దూషించడం బాధేసింది. తెలుగు జాతి ఎవరికి తల వంచదని అల్లూరు గర్జించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు సరికొత్త అధ్యాయం. చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోంది. దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పన కీలకమైన ప్రధానికి తెలుసు. అందుకే రైల్వే జోన్ ఇచ్చి ఇక్కడ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు. ఈ దేశాన్ని వికసిత భారత్ దిశగా నడిపిస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్న ప్రధానికి చాలా అవమానాలు ఎదురయ్యాయి అని చెప్తూ ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రధానిని విమర్శిస్తుంటే చాలా బాధపడ్డాను. ఎన్ని బాధలు పడ్డా వెనక్కి లాగుతున్న మోదీ ఎక్కడా భయపడలేదు. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగ్గడం సహజం. తనను దూషించే వారిని కూడా క్షమించే గుణం మోదీది. సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధానికి మనం ఏమి ఇవ్వగలం? దేశానికి ఇలాంటి ప్రధాని రావడం మనందరి అదృష్టం అని ఆయన చెప్తూ భవిష్యత్తులో ఇటువంటి నాయకుడు రాబోరు, ఈయనకు తిరుగులేదు ప్రధానమంత్రి మోదీ గారికి అని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వేదికపై నుంచి మాట్లాడుతూ ఈ విమానాశ్రయంతో ఈ ప్రాంతం దిశ మారతాయి. ఉత్తరాంధ్రకు గూగుల్, స్టీల్ కంపెనీతో పాటు చాలా సంస్థలు వచ్చాయి. సో 2 ఏళ్ల క్రితం వరకు విధ్వంసమైన రాష్ట్రాన్ని చూసాం, ఇప్పుడు వికసిస్తున్న రాష్ట్రాన్ని చూస్తున్నాం. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చిన నాయకుడు మోదీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొనియాడారు. ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయి. 2784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి అండగా నిలబడ్డారు. 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి ప్రధాని మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తాం అని కూడా చెప్పారు. సో ఇలాంటి నేతలు నా రాజకీయ జీవితంలో చూడలేదు. ప్రతి విషయంలో నేషన్ ఫస్ట్ అనే ప్రధానిని తొలిసారి చూస్తున్నా.
భారత్ 2047లోగా ప్రపంచంలోనే నెంబర్ వన్గా మారుతోంది అని చాలా అంశాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే నరేంద్ర మోదీ గారు కూడా అనేక కీలకమైన అంశాలను మాట్లాడారు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక రన్వే లాంటిది. ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకి ఇదో లాంచ్ ప్యాడ్. చంద్రబాబు విజన్కు అభినందనలు. ఒకేసారి 13,000 మంది గిరిజన మహిళల నృత్యం నిజంగా అద్భుతం. సో ఈ నృత్యంలో మన తరాల వారసత్వం వికసించింది. భారత్ మాతకి జై అంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారనమాట. సో సింహాచలం అప్పన్న అండ్ పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు చేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సో ఇక్కడే అనేక అంశాలు నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు. సో ఆయన స్పీచ్లో మనం చూసుకుంటే స్వర్ణాంధ్ర విజన్కు ఇదో శుభదినం. 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టులు ఏపీని శరవేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయి. గిరిజన సాంప్రదాయ నృత్యం థింసాను చూసి మధురానుభూతికి లోనయ్యా. అభివృద్ధిలో రికార్డులతో పాటు థింసా నృత్యం కూడా రికార్డు సృష్టించింది. ఒకేసారి 13,000 మంది గిరిజన మహిళల నృత్యం నిజంగా అద్భుతం. చంద్రబాబు విజన్కు హృదయపూర్వక అభినందనలు అని చెప్తూ 2014కు ముందు మన దేశంలో 74 విమానాశ్రయాలు ఉండేవి. మేము వచ్చాక 12 ఏళ్లలో 166 విమానాశ్రయాలు వచ్చాయి. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేశాం. విమానం ఎక్కాలన్న పేద మధ్యతరగతి కలలు సాకారం చేశాం అని మోదీ గారు అనేక అంశాలు మాట్లాడారనమాట. సో ఓవరాల్గా ఈ మీటింగ్ ఓవర్వ్యూ చూసుకుంటే ఉత్తరాంధ్రలో దాదాపుగా ఉత్తరాంధ్రతో పాటు ఈ గోదావరి జిల్లాల నుంచి కూడా సుమారుగా ఒక 60 నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకువెళ్లారు. కొన్ని ఓన్లీ విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర నియోజకవర్గం నుంచి ఒక 8 నుంచి 10,000 మంది వెళ్ళారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల నుంచి 2,000 మంది, 3,000 మంది, కొన్ని నియోజకవర్గాల నుంచి 1,000 మంది వెళ్ళారు. అండ్ విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కూడా ఓవరాల్గా ఈ మీటింగ్కు అరౌండ్ ఒక 2 లక్షల మందికి పైగా జనం వెళ్ళారండి. జనంతో ఈ రహదారులన్నీ కిక్కిరిసాయి. ఎక్కడ చూసినా సరే భోగాపురం వైపే వాహనాలన్నీ, జనాలందరూ కూడా. ఈవెన్ మీటింగ్ జరుగుతుంది, జనం ఇంకా వస్తూనే ఉన్నారు. ర్యాలీ జరుగుతుంది, జనం ఇంకా వస్తూనే ఉన్నారు. సో ప్రస్తుతం ఈ వీడియో నేను చేస్తున్న సమయానికి కూడా నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తున్నారనమాట. సో ఒక అద్భుతమైన ఘట్టం. ఖచ్చితంగా అక్కడ నేరుగా వెళ్ళి చూసిన వాళ్ళకి ఆ అనుభూతి తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మనం సాయంత్రం మరింత డీటెయిల్డ్గా వీడియో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా లడ్డూ పళ్ళెం అనే యాడ్ మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ మీకు ఎక్కడా దొరకవు. ఇవి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే మంచి ప్రోడక్ట్స్ అండ్ మంచి ఫీడ్బ్యాక్ ఉంది. మన సబ్స్క్రైబర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా లాంటి సీడ్స్, ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్స్తో వీళ్ళు ఒక 25 రకాల లడ్డూలు చేస్తారు. వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి. ప్లస్ వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్ అంటే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడరు, డేట్స్ పౌడర్స్ లాంటి హెల్తీ పౌడర్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. పిల్లలకు మీరు బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్ లాంటి ఇచ్చే బదులు ఏబీసీ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చు. అలాగే పెద్దవాళ్ళు మునగాకు పొడి, జామాకు పొడి ఉండొచ్చు. ఇవి వీళ్ళు ప్యూర్ ఆర్గానిక్ వేలో తయారు చేస్తున్నారు. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా laddupallam.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్లు కూడా ఎక్కడికక్కడ ఇస్తున్నారు. సో అంటే ఫ్రాంచైజీలు కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇది. ఇటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మంచి అవకాశం, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి బిజినెస్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఫ్రాంచైజీ కావాలి అనుకుంటే మీ ఏరియాలో ఈ నెంబర్కి 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.